అమరావతి 2.0 మొన్ననే చెప్పా. ఏదైతే ఈ దఫా అధికారంలోకొచ్చాక తొలిసారి ఓ మంచి పని చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ముందు సీరియస్‌గా పెడుతున్నారు. ఇదివరకు ఆ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీతో వదిలేశారు. ఈ దఫా గవర్నర్ బంగ్లా ఇట్లాంటియన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2.0లో ఫస్ట్ సీఆర్‌డీఏ కార్యాలయం ప్రారంభమైపోయింది. దాంట్లో ఒక సీఆర్‌డీఏ ఏంటి దాదాపుగా ఒక 5, 6 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు పెట్టేయొచ్చు. ఇప్పుడు విజయవాడలో కొత్త బస్ స్టాండ్ అంటే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అంటే మేము కొత్త బస్ స్టాండ్ అనేవాళ్ళం. ఇదివరకు పాత బస్ స్టాండ్ అంటే ఇప్పుడు లూలుకి ఇస్తున్నటువంటి గవర్నర్‌పేటలోది ఉండేది. అక్కడ ఆ బస్ స్టాండ్‌కి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ కొత్త బస్ స్టాండ్‌లో హాఫ్ ఆఫ్ ద బ్లాక్ ఏమీ కట్టకున్నప్పుడు ఉట్టి ఆఫీస్ కింద ఉండిపోయింది. అట్లా ఖాళీగా బోలెడంత స్పేస్ ఉంది. దాన్ని మొన్నటిసారి 2014 అధికారంలోకి వచ్చాక అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించి వీటికి పార్టిషన్స్ కట్టి ఇచ్చేశారు. ఇప్పటికక్కడ బోలెడు ఆఫీసులు నడుస్తున్నాయి కొత్త బస్ స్టాండ్‌లో. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా బోలెడన్ని కార్యాలయాలు నడుస్తాయి. తద్వారా ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ అన్నీ అక్కడికొచ్చేస్తే అది రాజధాని ప్రాంతపు రూపు కిందకొస్తుంది. ఆ కార్యాలయాలకు వచ్చేవాళ్ళు, పని చేయించుకునేవాళ్ళు, ఈ స్టాఫ్ ఇదంతా ఒక రన్నింగ్ ప్రారంభమైంది. అమరావతిలో పబ్లిక్ మూవ్‌మెంట్‌కి ఒక చక్కటి అవకాశం లభించింది.